జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి. ब्रह्मचर्य के दौरान जीवन को मंत्रमय कर लेना चाहिए। మంత్రమనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు. मंत्र का अर्थ पवित्र शब्द है। జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు. जिह्वे रसज्ञे मधुर प्रियत्वम सत्यम हितम त्वाम परमम वदामि आवर्णयेता मधुराक्षराणि गोविंद दामोदर माधवेति कहा गया है। मानव को दी गई इस जिह्वा से पवित्र शब्दों का उच्चारण करने का आदेश दिया गया है। బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని, ब्रह्मचारी को असत्य नहीं बोलना चाहिए, అధికంగా మాట్లాడకూడదని, अधिक बातें नहीं करनी चाहिए, ఒకరికి ఒక్కరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని, अनावश्यक हस्तक्षेप करते हुए झगड़े नहीं बढ़ाने चाहिए, పరదూషణ చేయకూడదని. दूसरों की निंदा नहीं करनी चाहिए। ఇది నాలుగు చేసే నాలుగు పాపములని, ये चारों जिह्वा द्वारा किए जाने वाले पाप हैं। కనుక ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీనిని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము. अतः इन पापों का शिकार ना होते हुए सुरक्षित रहने का उपदेश मंत्रों ने दिया है। తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది. ऐसे सद्गुणों को जीवन में विकसित करने पर पूरा भविष्य खुशहाल और राजमार्ग सा हो जाएगा। ఇక రెండవది బ్రాహ్మణము. दूसरा ब्राह्मण है। ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి, इन मंत्रों का उपयोग कैसे करना है, ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి, इन मंत्रों का प्रभाव क्या है, ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి यह किस प्रकार का फल प्रदान करता है, అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము. ऐसे तथ्यों से अवगत कराने वाला ही ब्राह्मण है। ఇట్టి మంత్రములను అర్థసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది. ऐसे मंत्रों का उच्चारण अर्थ सहित करने के कारण उन पंडितों का नाम ब्राह्मण पड़ा। దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు. इसे गृहस्थ धर्म के रूप में माना गया। అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి मंत्रों का अर्थ सहित उच्चारण कर లోక కళ్యాణమునకు लोक कल्याण के निमित्त నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము दैनिक जीवन में सामने आने वाली अधिक बारिश और अकाल जैसी समस्याओं को दूर करने के लिए, స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై स्वर्ग की प्राप्ति कराने के लिए గృహస్థుడు సమష్టి స్వరూపుడై गृहस्थ को एक सामाजिक होते हुए దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు. ऐसा उपदेश दिया गया कि इसका आदर्श पूर्ण ढंग से अनुभव प्राप्त करना चाहिए। కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. यह भी माना गया कि गृहस्थ धर्म अत्यंत पवित्र है। ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణా వానప్రస్థంలో ప్రవేశిస్తాడు. व्यक्ति इस गृहस्थ धर्म का अच्छी तरह से निर्वाह करने के बाद धीरे धीरे वानप्रस्थ में प्रवेश करता है। ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది. इस वानप्रस्थ से संबंधित तत्व को ही आरण्य का कहा गया है। అనగా గృహమునందు కానీ పట్టణమునందు కానీ నివసించక దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల యందో తోటల యందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవ చింతన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకంగా గావించుకోవటం. अर्थात शहर में या घर में ना रहते हुए आसपास के जंगल अथवा किसी बगीचे में प्रशांत जीवन बिताते हुए ईश्वर चिंतन में ही शेष जीवन को बिताना। అరణ్యముల యందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతనను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది. जंगलों में समय बिताते हुए
परमात्मा के पवित्र चिंतन में रहने वालों से संबंध होने के कारण इन्हें आरण्यका कहा गया है। ఇంక నాలుగవది ఉపనిషత్తులు. चौथा उपनिषद है। ఇవి చాలా చిత్ర విచిత్రములైనటువంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి. उपनिषद के कई अनोखे अर्थ हैं। ప్రధానమైనటువంటి యొక్క పదము సత్. प्रधान शब्द शत है। ఈ సత్ అనేటువంటి పదము సత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది. यह शत शत नामक धातु से उत्पन्न हुआ है। ఈ సత్ అనగా शत का अर्थ है కూర్చునుట, बैठना, కదలుట, हिलना, నిర్మూలన చేయుట, उन्मूलन करना, ఆశ్రయించుట आश्रय ग्रहण करना। అని అనేక విధములైనటువంటి అర్థములు ఉన్నవి. इस प्रकार इसके अनेक अर्थ हैं। కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది. परंतु समय और संदर्भ के अनुसार हमें अर्थ ग्रहण करना पड़ता है। ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చునుట అనేటువంటి అర్థము అత్యవసరము. यहाँ शत शब्द के लिए बैठना ही सही अर्थ है। దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి. इससे पहले उप और नी दो शब्द हैं। ఉప అనగా సమీపము, उप का अर्थ समीप है। నీ అనగా నిష్ఠతో. नी अर्थात निष्ठा के साथ। ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది. इन तीनों शब्दों को मिलाने पर उपनिषद बनता है। వేదవేత్తకు సమీపమునందు నిష్ఠతో కూర్చొనుట అని దీని అర్థం. वेद ज्ञाता के पास निष्ठा के साथ बैठना ही इसका अर्थ है। ఈ కూర్చొని ఏమి చేయటం? बैठकर क्या करना है? ఈ వేదవేత్త బోధించినటువంటి విద్యలన్నిటిని ఏకాగ్ర చిత్తుడై హృదయమునకు హత్తుకొనున్నట్టుగా ఆలకించటం. इस वेद ज्ञाता द्वारा उपदेशित विद्याओं का श्रवण पूरी एकाग्रता के साथ करे ताकि वे सब हृदयस्थ हो जाएं। ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటంనే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు. इस प्रकार सुनकर ग्रहण किए गए तथ्यों से अवगत होने और सही अर्थ में लेने को ही समझ कहा गया है। ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము. समझ का एक अन्य अर्थ चैतन्य है। దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది. इसी को चेतना भी कहा गया है। ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? यह चेतना कहाँ है? ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది. यह चेतना सर्वत्र व्याप्त है। లోకమ్ములు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడాను చైతన్యం యొక్క స్వరూపములే. लोक, लोकों में रहने वाले और लोकों के ईश सभी चेतना के ही स्वरूप हैं। జడము, చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడాను ఏకత్వంతో కూడినటువంటిది. जड़ और चेतना दोनों का तत्व एकता से जुड़ा हुआ है। ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాది. यह चेतना मानव में अधिक रहती है। మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ ఉంటుంది. अन्य प्राणियों की अपेक्षा मानव में यह चेतना अनेक प्रकार से प्रकट होती रहती है। సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము. साधारणतः हम विचारते हैं कि देखने वाली आंख है, सुनने वाले कान हैं और बातें करने वाला मुंह है। కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే. नहीं नहीं, देखने वाली आंख को दृष्टि प्रदान करने वाली चेतना ही है। చెవులకు శబ్దమును వినిపించున్నది చైతన్యమే. कानों को आवाज सुनाने वाली भी चेतना ही है। నోటితో మాట్లాడున్నది చైతన్యమే. मुंह से बातें कराने वाली भी चेतना ही है। చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ఇంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి. चेतना आंतरिक रूप में स्थित होते हुए बाह्य इंद्रियों को आवश्यक शक्ति प्रदान कर स्वयं प्रकट हो रही है। సర్వత్రా కూడాను చైతన్యమే ఉంటున్నది. सर्वत्र चेतना ही है। అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది. परंतु मानव अपनी दृष्टि को बहिर्मुख करने के कारण उसमें यह चेतना धीरे धीरे अंधकार के रूप में स्थिर होती जा रही है। అనగా ప్రకటితం కాకుండా
ఉంటున్నది. अर्थात प्रकट नहीं हो रही है। ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖము గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది. इंद्रियों के तत्व को धीरे धीरे अंतर्मुख करने पर यह प्रकाश और चेतना अधिकाधिक बढ़ेंगे। ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటాది. मानवों की अपेक्षा महात्माओं में यह चेतना और अधिक होती है। ఈ మహనీయుల కంటే దైవత్వం నందు అసలు దైవత్వమే చైతన్యము. महात्माओं की अपेक्षा दिव्यता में, यथार्थ में ईश्वर ही चेतना है। ఇది ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి? परंतु इसका हमें कुछ भिन्नता के साथ दिखाई पड़ने का कारण क्या है? ఒక చిన్న ఉదాహరణము. एक छोटा सा उदाहरण। ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు. यहाँ छोटे छोटे बल्ब लगाए गए हैं। ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు. उन खंभों पर कुछ अधिक प्रकाश वाले बल्ब लगाए गए हैं। ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు. यहाँ बीच में और अधिक प्रकाश वाले बल्ब लगाए गए हैं। కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు. और ठीक सामने अत्याधिक प्रकाश वाले बल्ब लगाए गए हैं। కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే. परंतु सब में प्रसारित बिजली एक ही है। దీని వోల్టేజెస్ వ్యత్యాసంగా కనిపించవచ్చు. इनके वोल्टेज के कारण ये भिन्न दिखाई दे रहे हैं। కనుక సర్వుల యందు, సర్వజీవుల యందు, సర్వత్రా కూడా ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది తమ యొక్క అంతర్తత్వమును లేక అంతరార్థమును గుర్తించుకున్నటువంటి వ్యక్తుల యొక్క తత్వం పైన ఆధారపడి ఉంటుంటాది. अतः सभी में, सभी प्राणियों में और सर्वत्र व्याप्त चेतना का स्तर व्यक्तियों के अपने अपने अंतस्त्व अथवा आंतरिक तत्व से अवगत होने के आधार पर होता है। అయితే ఈ ప్రకాశము కొంతవరకు మరుగుపెట్టడానికి కూడా కొన్ని కారణములు ఉంటున్నవి. इस प्रकाश के आड़ में रह जाने के कुछ कारण भी हैं। దీనికి 6 విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి. इसके लिए 6 प्रकार की रुकावटें हैं। వీరినే 6 దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము. वेद इन्हें 6 चोर कहते हैं। కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము. ये काम, क्रोध, लोभ, मोह, मद और मात्सर्य हैं। ఈ యొక్క అరిషడ్వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీన్ని అరికట్టుతూ ఉంటున్నది. इन 6 शत्रुओं के अलावा 8 प्रकार के अहंकार भी इसमें रुकावट बनते जा रहे हैं। కులమదము, कुल का अहंकार, బలమదము, शक्ति का अहंकार, యవ్వనమదము, यौवन का अहंकार, సౌందర్యమదము, सुंदरता का अहंकार, విద్యామదము, शिक्षा का अहंकार, ధనమదము, धन का अहंकार, రాజ్యమదము, राज्य का अहंकार, తపమదము. तपस्या का अहंकार। ఈ అష్ట విధములైనటువంటి మదములు కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము. इन अहंकारों के आड़े आने के कारण ना तो हम उस चेतना या प्रकाश का अनुभव कर पा रहे हैं, ना ही उसे प्राप्त कर पा रहे हैं। కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి. इसलिए यदि हम उस चेतना को सर्वत्र व्याप्त एकता के रूप में अनुभव करना चाहते हैं तो हमें आत्म तत्व में आस्था रखते हुए इन बाह्य गुणों को धीरे धीरे कम करना चाहिए। శివ 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 శివయన రాధా జీవ చింతనెల్ల బాపి కోన మన రాధా శివ 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 నర రాధా మే చింతనెల్ల బాపి కోన మన రాధా. శివమెత్తి జగమంత తిరిగేరు ఓ చిత్తమా నీకెంత సిగ్గులేదే అవని సుఖంబుల కల్లాడెడు నీకు
అవలికి మిగిలేని అది శివ 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 రాగామి. ప్రొద్దుగోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పు వేళ వతికగా నుండరేల ఓ చెవులా శివ శివ ఇష్టమొచ్చు చెడ్డ పనులన్నీ చేయా నిమ్ము ఈశ్వరుండు సృష్టించినాడా. తెచ్చుకొని చేతులారా తెలివి ఇంకనైనా మీరు సచ్చేదక హరి భజన చేయరండి. మాని సినిమాలు పలుమారు మీరు కని కని కనియును కనివిలేదే. క్షణమును దైవ సన్నిధి నిలువగ కనులారా కడు కష్టమటే. ఓ కనులారా కడు కష్టమా. శివ 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 పాటలు పాడిన ఫలమేమి, మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన సుఖమను మూటలు దొరుకునుగా. శివ శివ సులువుగా దొరికిన సుందర సాయిని సులకన చేయగ చూతురుగా. పలు బొమ్మలకే పడి పడి మ్రొక్కిన పలు బొమ్మలకే పడి పడి మ్రొక్కిన భక్తి శ్రద్ధలతో బ్రతుకుదురా. శివ శివ పనిలేని సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును సత్సంగములో నిలువగ సాధ్యము కాదా చరణములా. మీకు సాధ్యము కాదా చరణములా. శివ 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 శివయన రాధా. శివాసితనెల్ల బాపికొన మన రాధా. శివమెత్తి జగమంత తిరిగేరు మీ చిత్తమా నీకెంత సిగ్గులేది. అవనికి కంబుల కల్లాడెడు మీకు అవనికి మిగిలేది అది లేదే.